హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చిక్కుడుగాయతో సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను. మనకు మామూలుగా సర్వపిండి ఎలా ఉంటుందో బాగుంటుందో అలాగే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా దానికి మనం చిక్కుడుగాయ ప్రోటీన్ కదా, ప్రోటీన్ కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. చిక్కుడుగాయ సీజన్లో చాలా వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు ఒకసారి ఇది కూడా చేసుకొని చూడండి. మీకు కనుక ఇది నచ్చితే నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో నేను ఉల్లిగడ్డ వేసాను. ఉల్లిగడ్డ బదులు ఇప్పుడు ఉల్లికాడలు అంటే ఉల్లి పొడక అంటారు, అది కూడా చాలా వస్తుంది. అది కూడా సన్నగా కట్ చేసి లేతది వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిగడ్డ కూడా వేసుకొని చేసుకోవచ్చు. దీన్ని నెయ్యితో పెట్టుకొని తినొచ్చు, పక్కకి వెన్న పెట్టుకొని తినొచ్చు, గట్టి పెరుగుంటే పెరుగుతో కూడా తినొచ్చు. బాగా మరిగించి పాలు చిక్కగా చేసేసి తోడు పెట్టుకొని ఆ గట్టి పెరుగుతో కూడా చేసుకొని తింటాం. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ముందుగా ఒక 3/4 గ్లాసు బియ్య పిండి తీసుకోవాలి. ఏ గ్లాస్ కొలత తీసుకుంటే అదే గ్లాసు వాడుకోవాలి. 3/4 గ్లాసు చిక్కుడుగాయ. ఇప్పుడు మనం బియ్య పిండి ఏ గ్లాస్తో తీసుకున్నాం అదే గ్లాసు. మామూలుగా నీళ్ళు పోసేసి ఉడకబెట్టేసి ఆ నీళ్ళన్నీ పాడబోస్తారు కదా, పోషక విలువలన్నీ అందులోనే వెళ్ళిపోతాయి, మనం వార్చిన నీళ్ళలోనే వెళ్ళిపోతాయి. నేనేం చేస్తానంటే కుక్కర్లో రైస్ పెట్టుకుంటాం కదా, దానిపైన ఇలా ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ఇలా పెట్టుకొని జస్ట్ ఒక స్పూన్ వరకు నీళ్ళు అంతే, మనకు స్టీమ్ తోటే ఉడికిపోతాయి. ఈ నీళ్ళు మనకు ఈ పిండి కలుపుకోవడానికే సరిపోతాయి. అలా ఉడికించుకున్నాను చూడండి. ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికించిన చిక్కుడుగాయని ఈ బియ్యం పిండి మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ది ఒకటి వేసుకున్నాను. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను జీలకర్ర, ఇది కూడా కొంచెం ఇలా నలిపి వేసుకోవాలి. 1/2 స్పూను వాము, ఇది కూడా చక్కగా నలిపి వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు శనగపప్పు, ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకొని నీళ్ళన్నీ వంచేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కరివేపాకు, ఒక 3 స్పూన్లు నువ్వులు పచ్చివే, ఇవి కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పచ్చిమిర్చి, ఉప్పు కలిపి గ్రైండ్ చేసిన మిశ్రమం 2 స్పూన్లు వేసుకోవాలి. ఇందులోనే మనకు ఉప్పు కూడా ఉంటుంది. కారం ఉప్పు ఏదైనా ఎవరికి సరిపోయేంత వాళ్ళు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను ధనియాలు జీలకర్ర వేయించిన పొడి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. ఇందులో ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు, ఉల్లి పొడక అంటారు కదా, తెలంగాణ సైడ్ అయితే చాలా వేసుకుంటాం, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకు ఉల్లికాడలు దొరికినప్పుడు ఉల్లికాడలు వేసేసుకోవాలి, అది కూడా బాగుంటుంది. ఇంత తక్కువ ఎందుకు చేస్తున్నా అంటే ఈ చిక్కుడుగాయ మా చెట్టుదే, ఇంతే వచ్చింది. సరే ఇంకా బయటది కొని ఇందులో కలపడం ఎందుకు, ఇంతే చేస్తాను సరిపోతుందిలే అని ఇలా చేస్తున్నాను. ఇలా కలుపుకున్నప్పుడే కొంచెం పిండి తిని చూడాలి, కారం కానీ ఉప్పు కానీ ఇంకా అవసరం ఉంటే ఇప్పుడే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వపిండి గిన్నె తీసుకొని ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను. మీరు ఏది వాడితే అది వేసుకోండి, పల్లి నూనె చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా పిండి, ఈ పిండి ముద్ద ఒకసారి కొంచెం కలుపుకోవాలి మళ్ళీ ఇలా. ఇప్పుడు ఇలా సర్వపిండి ఒత్తుకోవాలి. నేనైతే ఇదివరకే చెప్పాను కదా, నాకైతే సర్వపిండి గిన్నెలు అంటే అల్యూమినియం గిన్నెలే వాడతాను. అల్యూమినియం గిన్నెలే చాలా బాగుంటాయి. ఇలా మొత్తం ఒత్తుకోవాలి గిన్నెకి. నూనె ఎక్కువ వేసుకున్న చక్కగా కాలుతుంది, ఆ తర్వాత మనం నూనె అంతా వంపేసుకోవచ్చు. ఇలా అంతా సమానంగా ఒత్తుకొని ఆ తర్వాత కొన్ని హోల్స్ చేసుకోవాలి. ఇలా ఈ హోల్స్లో కొంచెం నూనె వేసుకోవాలి.
ఇప్పుడు ఇదంతా ఇలా తిప్పుకోవాలి ఒకసారి. ఈ నూనె అంతా స్ప్రెడ్ కావాలి ఇలా. ఇలా గిన్నె స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే తెల్లగా ఉన్న పిండి ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనం మూత తీసే చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కొంచెం నూనె అంతా స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మీడియం మంట మీదనే కాల్చుకోవాలి. ఇలా ఇంకో వైపుకి ఇలా తిప్పుకోవాలి. అలా చుట్టూ తిప్పుతూ అన్ని వైపులా కాల్చుకోవాలి. హోల్స్ దగ్గర ఎడ్జెస్ అంతా కొంచెం రెడ్గా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా పక్కకు వంచి పెట్టుకోవాలి. ఇలా ఒక్క 5 నిమిషాలు ఇలా వంపి పెట్టుకుంటే ఈ ఆయిల్ అంతా ఈ పక్కన చేరుతుంది చూడండి, అంతా కిందికి వస్తుంది. ఇది ఇంకా కొంచెం కూడా ఈ గిన్నె వేడికి కొంచెం కాలుతుంది. ఆ తర్వాత దీన్ని మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి చక్కగా వస్తుంది ఇలా. ఎక్స్ట్రా ఆయిల్ చూడండి అంతా అడుగునే ఉండిపోతుంది. లేదు మనం 2-3 సర్వపిండి చేసుకుంటాం అనుకుంటే దీన్ని ఇంకో గిన్నెలోకి వంపుకోవాలి. అప్పుడు దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు మనం. చిక్కుడుకాయ సర్వపిండి రెడీ. ఇది కూడా చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ సీజన్లో చాలా వస్తుంది కదా చిక్కుడుకాయ. అలా వచ్చినప్పుడు ఇలా రకరకాలుగా చేసుకొని తినవచ్చు. ఈ చిక్కుడుకాయ సర్వపిండి మాత్రం నాకు అసలు ఇదివరకు తెలియదు. మా పెద్దక్కయ్య చెప్పింది. మా పెద్దక్కయ్య లక్షపేటలో ఉంటుంది. వాళ్ళైతే ట్రెడిషనల్ వంటలు చాలా చేస్తారు ఇప్పుడు కూడా అన్నీ. అలా అక్క చెప్తేనే నేను ఇది చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ చిక్కుడుకాయ సర్వపిండి చేసుకొని చూసి మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.